చేసుకున్నాం. ఇప్పుడు నా భుజం ఇంత పెద్ద సినిమా చేసినాక ఆయన భుజం వేసినాక ఆయన వల్ల హిట్ అయింది అన్నారు అనుకో, క్రెడిట్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. పోతే పోనీ నో ప్రాబ్లం, వచ్చిన క్రెడిట్ నో, కానీ సపోర్ట్ చేయట్లేదు కదా. నేను మేనేజర్లు చాలా మందిని అడిగాను, ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు, హెల్ప్ చేయట్లేదు. సో నో ప్రాబ్లం, ప్రజల దేవుళ్ళు అండి, సమాజమే దేవాలయం ఎన్టీఆర్ గారు చెప్పినట్టు. సో వన్ వర్డ్ అబౌట్ ఓవరాల్ మూవీ. షూర్ షాట్, బ్లాక్ బస్టర్, 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. 3 బీర్లు దాగినంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. ఈ సినిమా ఎందుకు చూడాలని అంటారంటే, హీరో తన తీరు, మాట, యాక్షను, తన గోలు, తన స్పోర్టివ్నెస్, సాధించాలనే తపన, ఇవన్నీ హీరోలో కనపడతాయి. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ అన్నీ ఉన్నాయి. అండ్ 3 బీర్లు తాగితే 800 రూపాయలు ఖర్చు, 800 1000 రూపాయలు. నా సినిమా ఖర్చు 80 నుంచి 150 రూపాయలే. 800 తెలీదు ఎంతో ఉంటాయి బీరు, అంత అలవాట్లేదు, నాకు తెలియదు. బట్ ఆ రేట్లో ఉంటాయి. నా సినిమా 180 నుంచి 150 రూపాయల టికెట్. చూడండి, ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించలేదు అంటే, ఏదన్నా మనం వెనకబడినామంటే, డిప్రెషన్లో ఉంటే వాచ్ లారీ చాప్టర్ 1. అంత దమ్ము ఉంది, అంత మోటివ్ ఉంది సినిమాలో అని. సో రాయలసీమ నుంచి మెనీ మోర్ ఇంతమంది యూట్యూబ్ వ్లాగర్స్ వచ్చారంటే వాట్ నాట్ ఒకడా ఇద్దరా. సో అందరు ఈ ట్రాక్ లో రాలేదు, బట్ నువ్వు ఒక్కడివే ఎందుకు ఈ ట్రాక్ ఎంచుకున్నావు? అదే నేను సినిమా చేయాలనుకున్నా, అంటే ముందు నుంచి ఉన్న కళని ఇప్పుడు నెరవేర్చుకున్నావు. అంతే, ఇది ఒక దారి వచ్చింది అంత తప్ప. నేను యూట్యూబ్ చేయాలని అంటే, ఉదాహరణ నాకు యూట్యూబ్ చేసిన తర్వాత ఒక ఫైన్ డే ఐ గాట్ సమ్ ఐడియా, వై కాంట్ వి స్టార్ట్ అ బిగ్ బిజినెస్, బిగ్ యూట్యూబ్ ఛానల్, ఒక న్యూస్ గీస్ అన్ని పెట్టేద్దాం మనం, పెద్ద టీవీ ఛానల్స్ లాగా వచ్చింది. విత్ ద మనీ ఐ హ్యావ్, నాకు ఆ పొద్దు 1 crore దాకా ఉండే, ఆ మనీతోనే ఐ కుడ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్. బట్ వాట్ హ్యాపెన్, వదిలేసాను. ఈ 1 crore అంటే మీరు చెప్పే లక్షలు crores కూడా ఓన్లీ యూట్యూబేనా? యూట్యూబ్ నా పర్సనల్ సేవింగ్స్, నేను జాబ్ చేస్తాను బిఫోర్, అండ్ ఐ హ్యావ్ సమ్ ఫ్యామిలీ సంథింగ్. సో విత్ ఆల్ దిస్ ఐ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్ అనమాట, అలా చేశాను. శ్రీకాంత్ ప్రాంక్స్ చేసినప్పుడు అంటే చాలా మంది చేసి చెప్పాను ఇందాక, నేను గేస్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, చాలా నానా రకాల సంబంధించిన వాళ్ళు. సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు ఆ ప్రాంక్స్ అంతా చూసినా మాకే చాలా ఇరిటేటింగ్ ఉండే నాకైతే. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకున్నారు? నేను డూ యూ ఫీల్ ఇరిటేటింగ్? అసలు డూ యూ వాచ్ దట్, లైక్ దట్ కంటెంట్? మెనీ మోర్. ఇష్టం లేకుండా ఎందుకు చూసారు మీరు? ఇష్టం లేక కాదు, ఆ దరిద్రం రోజు స్కోల్ చేస్తే వచ్చేటివి. ఒకసారి చూడకపోతే మీరు ఒకసారి అది పాపప్ అయింది అనుకో, అట్లా అంటే మళ్ళీ రాదు అది. ఇఫ్ యూ హ్యావ్ ఒకసారి యూట్యూబ్ లో రాదు, నెక్స్ట్ టైం ఫేస్బుక్ లో రాదా, 2 seconds సస్టైన్ చేసి చూస్తేనే ఇంట్రెస్ట్ గా అది వస్తుంది. నువ్వు యూట్యూబ్ నడిపించమని యూట్యూబ్ మొత్తం తెలుసు అనుకో, అవి ఒకసారి ఇరిటేటింగ్ వస్తాయి. ఏంటి FB లో కూడా వస్తాయి, యాడ్స్ లో వస్తాయి. సో మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకునేవాళ్ళు నీ ప్రాంక్స్ చూసి? మా అమ్మ ఉంది, తరిమిందా ఇంట్లో ఫస్ట్? అంతేం లేదు, మా అమ్మ ఉంది, మా అమ్మాయి చెప్తున్నా, ఏమన్నారు, పర్వాలేదు ఏదో చేసుకోవాలని, ఏందిరా తిక్కది నవ్వుకుంటా ఉంటుంది ఆవిడ. నథింగ్, ఇట్స్ లైక్ ఇప్పుడు 9 కళల్లో అదొక కళ, రొమాన్స్ అనేది. ఉదాహరణ, రొమాన్స్ చిలిపి చేష్టలు, చిలిపిగా లేవు, ప్రాంక్ అంటే లేవు, అంతకన్నా దారుణంగా ఏం లేవు. అదర్వైజ్ ఉంటే కనుక నాకు రెవెన్యూ రాదు కదా, ఏ అడల్ట్ అని అవి ఎల్లో డాలర్ ఇస్తారు యూట్యూబ్. సో ఓవరాల్ గ్లో, యూట్యూబ్ మొత్తం చదివేసావు, తినేసావు చదివి కదా. కొంచెం ఐడియా ఉంది, ఆ యూట్యూబర్ 2-4 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి, అట్లా వేరే ఏం లేదు, అంత పూర్తి. కానీ నీ గురించి ఒక గ్రేట్ గా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు నీతో మాట్లాడిన తర్వాత 4 years లో యూట్యూబ్ ని అట్లీస్ట్ సస్టైన్ చేయాలన్నా, దాని నుంచి కనీసం ఒక 5 to 6 lakhs సంపాదించాలన్నా ఇప్పుడు ఏళ్ళ తరబడి పడుతుంది కొంతమంది యూట్యూబర్ బ్లాగర్స్ కి. బట్ నీకు అది అదృష్టమా లేకపోతే యువర్ టాలెంటా? ఇన్ని లక్షలు హార్డ్ వర్క్, లక్షలు సంపాదించి రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ. కష్టం. చాలా మంది రిఫ్రెష్ అవుతున్నామని పాజిటివ్ వీడియోలు కూడా, పాజిటివ్ కమెంట్స్ కూడా పెడతారు. అట్లా మోస్ట్లీ వచ్చేది పాజిటివ్ కమెంట్సే నాకైతే, ఎందుకంటే వాళ్ళు నా లైక్ కంటెంట్ చూస్తున్నారు కాబట్టి నాకు నచ్చినట్టు పెడతారు. రైట్. ప్రాంక్ స్టార్ గా తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఇప్పుడు మూవీ స్టార్ట్ చేశారంటే ఏమన్నారు? ఎందుకురా డబ్బులు తగలేస్తున్నావు, వద్దు ఆగిపో అన్నారా? లేవు, నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు, తెలీదు, లేరు కూడా నాకు. సో నేను ఎవరిని అడగలేదు, నేను డెసిషన్ ఇండివిజువల్ తీసేసుకున్నా. యాక్టర్ వాళ్ళని వచ్చాను, ఎవరు పెట్టలేదు డబ్బులు, యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నాకు అవకాశం వచ్చినప్పుడు సినిమా తీశాను. శ్రీకాంత్, ఓవరాల్ గా మూవీకి ఎంత బడ్జెట్ పెట్టేశావు? 1,90,00,000 పెట్టాను. ఇంచుమించు 2 crores. 2 crores. నాకు హ్యాపీ సెటిల్ లైఫ్ లాంగ్ చిన్న మధ్యతరగతిగా బతకచ్చు ఆ డబ్బులు పెట్టుకొని. బట్ నో ప్రాబ్లం, శక్తి ఎనర్జీ ఉంది, మళ్ళీ కెపాసిటీ ఉంది, వీ కెన్ బౌన్స్ అవుతారని, నథింగ్ రాంగ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ మూవీ, బికాజ్ ఇప్పుడు ఈ మూవీ వదిలితే చూస్తారు కదా జనాలు చూసి దే విల్ డిసైడ్ నా హౌ ఇట్ ఈస్ అనేది. వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ ఆదరణ కోసమే కదా మొదట నేను వచ్చిన హైదరాబాద్కి. ఒకటి వాట్ ఐ రిగ్రెట్ ఈజ్ లైక్ సమ్ టైమ్స్ ఒకసారి ఫైట్ జరిగింది, ఫైట్ జరిగితే ఒక 30 మంది రౌడీలు కొట్టాలి మూవీలో. ఫైట్ మాస్టర్ లేడు, నేనే ఫైట్ మాస్టర్. అది కూడా నువ్వే? నేనే స్టంట్ మాస్టర్ నేనే. అయితే ఏమైందంటే రిటర్న్ పేపర్లో పక్క ప్లాన్కి వెళ్ళాను లొకేషన్కి వెళ్తే అక్కడ బాంబులు వెళ్తున్నాయి మైనింగ్లో, దుమ్ము పడుతుంది, ఎండ, మిడ్ సమ్మర్, ఇది క్లైమాక్స్ ఫైట్. అయితే
ఒక అతన్ని కాలు బాగా పైకెత్తి తన్నాలి, కాలు పైకి బాగా ఎత్తి తన్నితే అతను పడ్డాడు. తర్వాత మళ్ళీ వెనక నుంచి ఒకడు వచ్చి నన్ను ఇక్కడ తంతాడు, మ్యూచువల్ కొట్టుకుంటారు అనమాట. అప్పుడు తందరం నాకు ఇక్కడ పట్టేసింది ఇక్కడ. అప్పటికి ఒక రోజులో ఫైట్ అయిపోవాలి, అది 30 మందిని ఒక రోజులో కొట్టాలి. అయితే కెమెరాలు ఉండాలి, యాంగిల్స్ చూసుకోవాలి, సినిమాటిక్ సెన్స్ ఉండాలి, లైటింగ్ ప్రాపర్గా ఉండాలి, ప్రతిదీ. మా కెమెరామ్యాన్ నెంబర్ 1, చాలా వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. హీఈస్ నాగార్జున తన పేరు. తను చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమా తీయడంలో. అయితే నాకు ఇక్కడ పట్టేస్తే అప్పటికి 6 మందినే కొట్టాను. 11 o'clock టైం, 30 మందిని కొట్టాలి, 24 మంది ఉన్నారు, ఇంకా వాళ్ళందరినీ కొట్టాలి. అంటే సీక్వెన్స్గా ఫస్ట్ షాట్, క్లోజ్ షాట్ అని ఉంటాయి, రాసుకుంటాం అనమాట, అట్లా కొట్టాలి. అయితే డైలాగ్ టిప్పింగ్ అన్నీ ఉన్నాయి, బాంబులు వెళ్తున్నాయి, ఎండ, అందరు పోయి లారీల కింద పడుకుంటారు. అది ఓపెన్ ఏరియా, చెట్లు కూడా లేవు. అండ్ నాది చాలా చిన్న సినిమా. ఇప్పుడు ఈ సినిమాని బాగా బడ్జెట్ కార్వాన్లు పెట్టి ఆ ఫైట్ ఒక 5 రోజులు తీయచ్చు, ఓ 10 కార్వాన్లు పెట్టి ఎండ తగ్గినాక నీట్గా చేయొచ్చు. కానీ ఆ ఎండలో, ఆ దుమ్ములో, ఆ బాంబు బ్లాస్ట్లో ముక్కుల్లోకి వాటర్, అది ఎంత డస్ట్ అంతా వెళ్తుంది. అప్పుడు ఇక్కడ పట్టేసింది నాకు. ఒకరిని కొట్టాను, నేను పక్కకు పోయి ఏడ్చాను. పక్కకి లారీ పక్కకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా 2 నిమిషాలు వస్తానని వెళ్ళిపోయి ఏడ్చి బాగా పెయిన్, ఫుల్ పెయిన్. ఎంత పెయిన్ అంటే అది భరించలేదు. వెన్నుపూసలో పట్టేసింది, నరం పట్టేసింది. స్టిల్ పెయిన్ అది ఇంకా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది తర్వాత బాగా బ్రీత్ తీసుకొని 2 పుషప్ డంబిల్స్ చేసి అక్కడే వస్తే మా కెమెరామెన్ వచ్చాడు. ఏమైంది బ్రో అన్నాడు. ఏం కాలేదు బ్రో అన్న. చెప్పి ఏమైంది ఆపేద్దాం అన్నాడు. లేదు ఏం లేదంటే సరే రా అన్నాడు. తర్వాత మళ్ళీ మొదలైంది. 24 మందిని కొట్టాం. 24 మందిని కొట్టి అప్పుడు నష్టమే ఉంది అదంతా. కారణం నా దగ్గర ఆ రోజు 6 లక్షలు ఖర్చు. 6 లక్షలకు 55 మందిని పిలిచాం. అంటే కెమెరా వాళ్ళు, టెక్నీషియన్ అందరిని 55 మంది. ఆ రోజు క్రూ, ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాం. పోయిందనుకో సినిమా అయిపోద్ది. మళ్ళీ నేను 6 లక్షలు మళ్ళీ సంపాదించాలి. ఆ బడ్జెట్లో చేయాలి సినిమా, నేను తప్పదు. ఆ రోజు మిస్ అయితే కథం సినిమా. 6 లక్షలు సంపాదడం అంటే నా ఛానల్ కూడా గ్రోత్ పడిపోయింది. వ్యూస్ రావట్లే అప్పట్లాగా. కళ్యాణ్ గొడవ పడి నుంచి వ్యూస్ తగ్గినాయి, ఆమె వల్ల తగ్గినాయి. నా జీవితం నాశనం చేసిందామా మాట్లాడితే. అవును, కానీ నేనేమో డబ్బులు నేను తినలేదే. ఇంపాక్ట్ పడింది కదా శ్రీకాంత్ ఆ గొడవ నీకు. అవును, నేను ఇంకా బాగా సంపాదించేవాడిని, చాలా మందికి నేను ఇంకా పెద్ద సినిమా చేసేవాడిని. ఎవరికి లేని బాధ ఆవిడకి వచ్చి ఇలాగా అసలు ఏం లేదే సృష్టించడం అట్లా చేసింది. అర్థంగా నేను ఎట్లా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత 3 రోజులు కరోనా ఎఫెక్ట్. అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్లో ఫైట్ ఉంటుంది, అది కూడా చేసాం. అదే రోజు సాయంత్రం ఒక షాట్ ఉంటుంది, పెండింగ్ షాట్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే అదే లాస్ట్ డే షూట్. అన్నీ చేసుకొని వస్తే నాకు ఒక 4-5 days నేను మంచం మించి లేదు. నాకు ఒక్కనే పెద్ద సినిమా అనుకోండి, ఒక సినిమాకి 200 నుంచి 300 మంది సపోర్ట్ ఉంటారు. ఒక పాన్ ఇండియా సినిమా కంటే, పెద్ద హీరో కంటే 200 నుంచి 300 టీం ఉంటారు. ఎడిటర్స్, విఎఫ్ఎక్స్, ప్రతి ఒక్కడు. ఇక్కడ అన్నీ నేనే. కారణం డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. డబ్బులు ఉంటే పడేసి అన్న చేయనా అంటే చేస్తారు. మన దగ్గర డబ్బులు లేదు. సో మనం వెళ్ళి చేసుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి, హార్డ్ డిస్క్ వేసుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, చేయించుకోవాలి. వాడు చేయడు సరిగా, వాడిని కరెక్షన్ చేయించుకోవాలి, తిట్టాలి, అరసాలి, గొడవ పడాలి, పేమెంట్స్ దగ్గర ఇవ్వాలి వాళ్ళకి. ఇవన్నీ థింగ్స్ చేసుకున్నా. అంటే నా కోసమే చేసుకున్నా, ఎవరి కోసం చేయట్లా. ఇది నా బాధ అని చెప్తున్నా. రైట్. సో ఇంకా చివరిగా మీ మూవీకి ప్రేక్షకులు ఎందుకు రావాలో ఒక మాటలో చెప్పండి. సినిమా చాలా గొప్ప సినిమా. పెద్ద హీరోలు 100 కోట్లు పెట్టి తీసేటువంటి సినిమా నేను కూడా తీశాను. చాలా బాగుంటుందండి. సినిమానే చూడద్దు, ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ రెడ్డి ఆసం అని ఉంటుంది, అందులో పాటలు, ట్రైలర్ ఉంది, వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే సినిమా చూడండి, నచ్చలేదంటే అక్కడ కమెంట్ పెట్టండి, నేను ఏమన్నా తప్పులు ఉంటే నేర్చుకుంటాను. అండ్ ఈ సినిమా మీరు చూస్తే నాకు డబ్బులు వస్తాయి అండ్ పేరు వస్తుంది. 10 సినిమాలు తీస్తా, 10 మందికి నేను సాయం చేస్తా. కొత్త యాక్టర్లను పెట్టాను ఈ సినిమాలో. అండ్ రియల్ లైఫ్లో కూడా చాలా మందికి నేను జాబులు ఇచ్చాను, చాలా దారులు చూపించాను. ఒక 6-7 మందికి నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టించాను. అంటే యూట్యూబ్ నాకు తెలుసు కాబట్టి నా కెమెరా హెల్ప్ చేయడం, ఛానల్ పెట్టడం చేశాను. ఇప్పుడు కూడా ఛానల్ రన్ చేస్తున్నాను. సో అట్లా సినిమా చూసి సపోర్ట్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. August 2 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది లారీ చాప్టర్ 1. రైట్. చివరిగా రెబల్ స్టార్ ప్రభాస్కి ట్యాగ్ ఉంది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్యాగ్ ఉంది. ఈ శ్రీకాంత్కి హంటర్ అనే ట్యాగ్ ఎవరిచ్చారు? హీరో పేరు హర్షవర్ధన్. సినిమాలో హర్షవర్ధన్ స్ట్రీట్ ఫైటర్ వాడు. వాడిని ఒక డిపార్ట్మెంట్ కావాలని తీసుకుంటుంది. అట్లా స్టైల్ అనమాట, అట్లా ఉంటుంది కథ. అయితే కథ రివీల్ చేసేసారు, సారీ. అయితే హర్షవర్ధన్ కదా, స్ట్రీట్ ఫైటర్ కదా, స్టైలిష్గా టాటూస్ ఏం బాగుంటాయని హంటర్ ఎలా ఉంటుందని ఎడిసన్ అని అనుకున్నాం. ఫస్ట్ నేమ్ ఎడిసన్ అనుకున్నాం, హీరో పేరు ఎడిసన్. అంటే సిగరెట్ తాగుతుంటాడు ఎప్పుడు, స్టైలిష్గా ఉంటుంది అట్లా అనుకున్నాం. సిగరెట్ పేరు పెట్టుకుందాం అనుకున్నా. అట్లా అంటే కొత్తగా అట్రాక్టివ్గా ఉండాలి. సో హర్షవర్ధన్ హంటర్ సరిపోద్దని హంటర్ అని రాపిచ్చేసాం. అయితే వాడు సినిమాలో రౌడీలు అందరూ రే హంటర్ అని ఎండబడతా ఉంటారు లారీ కోసం. అందుకు సెట్ అయింది. దెన్ హంటింగ్ స్టార్ లాగా సెట్ చేసాం. రైట్. సో శ్రీకాంత్, మనస్ఫూర్తిగా నీ మూవీ నువ్వు పెట్టిన బడ్జెట్ కంటే 5 times ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని ప్రమోషన్ కూడా మాకు యూట్యూబ్ ఎప్పుడు నీకు హెల్ప్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
సో గైస్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 థియేటర్లో చూసి చిన్న ఆర్టిస్టులం కష్టపడి చేసాం, సపోర్ట్ చేయండి. అండ్ సపోర్ట్ చేసే 10 సినిమాలు తీస్తాం, మంచిగా మంచి దారిలో నడుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1.